మరి లోపలికి పోదాం. ఇంకా లోపలి కూడా మరి ఏమంటారు ఏంది ఏం కథ జనాలు జరా నేను ఇలా చెప్తా మీరు చూస్తూనే ఉండవు. పెళ్ళికి తయారవుతున్నావా ఏంది? మంచిగా జోరుదారుగా తయారైన మనిషి. అది ఏం చేస్తావు? నేను బంగారం పని చేస్తా. చిన్నప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మంచిగా రాజకీయం మంచిగా సక్సెస్ చేస్తుండు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. చిన్నప్పుడు బంగారం పని మేమే చేసేది వాళ్ళకు. నేను రేవంత్ రెడ్డి తల్లికి మెట్టెలు కూడా చేసిన. జరా రేవంత్ రెడ్డి ఆయనకి రేవంత్ రెడ్డికి ఏమైనా చేసా సొమ్ములు ఏమైనా కట్టే చేతికి ఉంగరాలు కడాలు గిట్ట ఏమైనా కట్టే? రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్. ఓ అమ్మా దొరికిందే కోళ్ళగా. అది నేను మర్చిపోతున్నా. అది పెద్ద మనిషి రేవంతమే చదువుకుంటప్పుడు ఆడలతో బాగా మాట్లాడకపోయేదాట సిగ్గిపడేదాట నిజమేనా? అట్లని అది కానీ ఊకేసారు అన్నీ కథలు పెడుతున్నావు. మాట్లాడకపోయేదాట సిగ్గిపడేదాట ఆడోళ్ళు అంటే ఆవిడ దూరం ఉండేదాట నిజమేనా? చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు జర ఎవరికైనా జర భయం ఉంటుంది. క్రమశిక్షణతోటి పైకి వచ్చిన రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి ఒకే సంవత్సరం వల్ల 1969లో పుట్టినాం. చిన్నప్పటి సంది ఇక్కడ కలిసి ఆడుకునేది. వాళ్లకు బంగారి నగలు చేసేది. జర మమ్మల్ని గుర్తుపడితే మంచిగా ఉంటుందని ఇప్పుడు నువ్వు ఇన్ని క్లాస్మేట్ అంటున్నావు, నేను గుర్తుపడతలేడా ఎట్టా? జర ఊళ్ళో అంతా మంచిగా చేస్తే జర స్వర్ణకారులకు జర మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తానికి రేవంతమే నీ దోస్తే అంటావు? దోస్తే. ఇద్దరం ఒక సంవత్సరంలో పుట్టినాం. వరపతి కాడ మీటింగ్ పెట్టినారే, మరి నువ్వు పోయినావా మొగోని? ఇక ఇక్కడ వచ్చినప్పుడు కలిసేది రేవంత్ రెడ్డి. ప్రతి దసరాకు వచ్చినప్పుడు కలిసేది అంతే. మొత్తానికైతే రేవంతమయ్య దోస్తు అయితే దొరికిండు. ఇక షెడ్డో పాటు కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఏ ఊరి పియా? ఓహో ఇక చూసినావే నువ్వే అంటే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అంటే వరకు నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉంది బాగోతాము. చెప్పిరా నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తా. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి పని సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా లేకపోతే ఏమైనా గట్టిన ఏళ్ళకి షెడ్డో పడ్డో సరఫరా చేస్తుండా? పండుకున్న రూమ్ అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా పండుకున్న రూమ్ అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా చేస్తున్నా, ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ కలుగురు పైగా మొత్తం కొండారెడ్డి పనికి. అమ్మా ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డిపల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డిపల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు. అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి. చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. అంతేనా? గిటపోతే కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళు పక్కూరు. మీదే ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుగా మొత్తం వ్యవహారము. జోరుదారు. మరి ఎట్లుంటుంది అనుకున్నా మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బాయ్ బాయ్ పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడవటికి ఎంత ఉంది. మరి ఇప్పుడు ఆ బాయ్ భూంజా ఎవరు చేస్తుర్రు? ఎవరా ఇట్లే ఊళ్ళో అలాకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు. ఇంకా బాగానే ఉంది, భూంజాకు ఉంది, బాగానే ఉంది. ఎట్లా అప్పుడు ఆనాడు రేవంత్ సార్ నాగలు దున్నేరా, వ్యవసాయం చేసిండా? ఇంకేమో చేసిరు అంటారు కానీ మేము చూడలే కదా, అప్పుడైతే చూడలే. మీ అయ్య గిట్లా అరంగా విన్నవా? మా నాయన వాళ్ళతోటి వ్యవసాయం బడికి పోయేదంట. గట్లే ఇంకా వాళ్ళ నాయన వాళ్ళు పోయినప్పుడు పొలం పనికి పోయేది. అన్నీ తెలుసు. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి.
అమ్మని సావిరంగా మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు ఉంటలేరటగా అందరు హైదరాబాద్లో ఉంటున్నారటగా ఇంకా వాళ్ళ అన్న ఉండేది ఇంతకుముందు సర్పంచ్ తనం చేసిండు ఇంకా వాళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదిన ఈడ ఇంకా ఒక తేడు ఉంటుందని ఇంకా ఆమె కూడా వాళ్ళ బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. అటనా ఇంకా ఎట్ట ఉంది ఎంత యాపాటు ఉంటుంది ఇక్కడ ఓటింగు కొండారెడ్డిపల్లిలో ఇక్కడ 2200 ఓటింగ్ ఉంది. మా అంటే ఇంకా 300 హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది ఏం కథ మరి ఇప్పుడు కొండారెడ్డిపల్లి జనాలు ఏమనుకుంటుర్రు మరి ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి అయినాక ఇక మరి అప్పట్లెక్కనే ఉందా కథ మందలిస్తలేడా అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది అమ్మా చూడుపో రోడ్లు ఎట్లున్నాయి గుడి ఎట్లుంది సోలార్ ఎట్లుంది ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్ బీసీ భవనం ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ అమ్మని సావి రంగు